నమస్తే. సో ఈరోజు ధర్నా చౌక్లో నీట్ పేపర్ లీకేజ్ అంశంపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా జరుగుతూ ఉంది. సో దాదాపుగా ఒక నెల రోజుల నుండి దేశం అంతటా సంచలనంగా మారుతూ ఉంది ఈ న్యూస్. సో దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ లీడర్ పవన్ గౌడ్ మనతో పాటు ఉన్నారు. అక్క నమస్తే. సో ఏం చెప్తారు మరి నీట్ పేపర్ లీకేజ్ అనే అంశం దాదాపుగా రాష్ట్రం అంతటా దేశం అంతటా సంచలనంగా మారుతూ ఉంది. సో మొన్న లాఠీ చార్జ్ కూడా చూసే ఉంటారు, మహిళల్ని కూడా చూడకుండా కొడుతా ఉన్నారు. ఏం చెప్తారు దీనికి? బేటీ బచావో బేటీ పడావో అన్నాడు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, గద్దెనెక్కిండు. ఈయన 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. మహిళలను మహారాలను చేస్తా, కోటీశ్వర్లను చేస్తా అన్నాడు. ఆయన నల్లధనం చేస్తా అన్నాడు. ఈయన కూడా లక్షలు ఇస్తా, కోట్లు ఇస్తా అని చెప్పిండు. ఇద్దరు కలిసి ఆడ దేశాన్ని ఆయన ముంచిండు, ఈయన రాష్ట్రాన్ని ఈడ ముంచుతాడు. బడే బాయి చోటే బాయి మిల్జులకే దోనో తరఫు, దేశాన్ని ఒకడు ముంచుడు, రాష్ట్రాన్ని ఒకడు ముంచుడు. అసలు వాళ్ళు చేసిన తప్పేంది? విద్యార్థులు నీట్ పరీక్ష పెడతారు, పరీక్ష రాయడం వాళ్ళు చేసిన తప్ప, లీకులు చేయడం మీరు చేసిన తప్పు. మీరు ఎవరైతే ఉన్నాడో ఎడ్యుకేషన్ మినిస్టర్ అనేటోడు, ధర్మేంద్ర ప్రధాన్ అనేటోడు, వాడు బాధ్యత వహించి రాజీనామా చేయాలి. రాజీనామా చేయకుండా సావు కబురు సల్లగా చెప్పినట్టుగా అందరినీ, విద్యార్థులను ప్లస్ మహిళలను ఎవరిని అని చూడకుండా లాఠీ చార్జీలు చేసి బట్టలు ఇట్లా ఊడదీసి వాళ్ళను కొట్టి నిన్నగా వచ్చి రాత్రి ఒక వీడియో బయటికి పెడతాడు. ఎక్కడి న్యాయము, ఎక్కడ ధర్మము? దేశానికి జై భారత్ మాతాకి జై అంటాడు కదా, దేశం కోసం ధర్మం కోసం అంటాడు కదా. దేశం కోసం ధర్మం కోసం బట్టలు తీసి మరి లాఠీ చార్జీలు చేయమనా? నీ పోలీసులకు నువ్వు హుకుం జారీ చేస్తున్నావు. ఎవరి కోసం చేస్తున్నావు? నీకు భార్య పిల్లలు లేరు, పిల్లల బాధ నీకు తెలియదు. పిల్లల బాధ తెలిసి తల్లిదండ్రులు వస్తే వాళ్ళు స్టూడెంట్స్ కాదంటారు, వాళ్ళు దేశద్రోహులు అంటారు, అర్బన్ నక్సలైట్స్ అంటారు. ఇవన్నీ చూస్తూ ఊరుకోరు. ఎవరితో పెట్టుకోవద్దో వాళ్ళతో పెట్టుకున్నాడు, కొరిమితోటి కల దొక్కున్నాడు మోడీ. ఆయన పీటలు కూలడము, ఆయన బీటలు ఆరడం ఖాయము. సో మొన్న జంతర్ మంతర్లో ప్రధానమంత్రి ఇంటికి రాహుల్ గాంధీ వెళ్ళడం జరిగింది. రాహుల్ గాంధీని అరెస్ట్ చేసిళ్ళు. సో ఆ నేపథ్యంలో నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నాలు చేసిళ్ళక. సో ఇప్పుడు రాష్ట్రంలో కూడా నిరుద్యోగులు చాలా మంది ధర్నాలు చేస్తుంటే వాళ్ళపైన లాఠీ చార్జ్ జరిగింది. మరి నిన్న వాళ్ళకు గుర్తుకు రాలేదా? ఏం చెప్తారు ఈ సన్నివేశాలు చూస్తాం? రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి అంటే గల్లీలో ఒక లెక్క ఉండాలి, ఢిల్లీలో ఒక లెక్క ఉండాలి. మనం ఇద్దరం కలిసి దొంగ పోలీసు ఆట ఆడుకుందాం, మధ్యలో ఉన్నోళ్లను బకరాలను చేద్దాం అన్నట్టుగా చేస్తున్నారు. మధ్యలో విద్యార్థులను బకరాలు చేస్తున్నారు. ఢిల్లీలో వాళ్ళు ఉద్యోగాల కోసం, వాళ్ళు నీట్ పేపర్ కోసం, దానికోసం ధర్నాలు చేస్తే వాళ్ళ మీద లాఠీ చార్జీలు. గల్లీలో ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అనేటోడు రోజు వాళ్ళ మీద కేసులు పెట్టాడు, లాఠీ చార్జీలు చేసాడు. ఇక్కడొక నీతి, అక్కడొక నీతి. రాజ్యాంగాన్ని పట్టుకుంటూ దేశం మొత్తం తిరుగుతావు కదా. ఇక్కడ విద్యార్థులు పడుతున్న బాధలు నీకు కనబడట్లేదా రాహుల్ గాంధీ? అయినా నీకు నైతిక బాధ్యత లేదు. ధర్నాల కానీ ఎక్కడన్నా కూర్చోవడానికి కూడా నీకు నైతిక బాధ్యత లేదు. నువ్వు ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకాలు ఇవి. నువ్వన్ను ఉండాలి, నేనన్ను ఉండాలి. జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ ఇంకోడు రావద్దు అనుకుంటున్నారు, కానీ ఇంకో వాళ్ళు రావాలి అనేసి దేశ యువత కోరుకుంటున్నారు. అంటే ఒక పక్క అటు కేంద్రంలో కావచ్చు, ఇక్కడ రాష్ట్రంలో కావచ్చు చెప్తా ఉన్నారు, బాగానే ఉంది. ఇప్పుడు ఇంత జరుగుతూ ఉంది, దాదాపుగా నెల రోజుల నుండి జరుగుతూ ఉంది. ఇంతవరకు ఒక బీజేపీ నేత కావచ్చు ప్రతి దాని మీద మాట్లాడే వాళ్ళు ఇప్పుడు ఎవరు స్పందిస్తలేరు? అసలు కనీసం మాట్లాడే బండి సంజయ్ అనేటైనా 10th పేపరు, ఇంటర్ పేపరు, ఆ పేపరు, ఈ పేపరు లీక్ అయితే రాజీనామాలు చేయాలనేసి గొంతు దించుకొని అరిచేటోడు కదా. మరి నీట్ పేపర్ గురించి ఎందుకు అరుస్తలేడు? వాళ్ళ కొడుకు దాని గురించి ఎందుకు అరుస్తలేడు? అంటే నీకొక లెక్క, మందికొక లెక్క అనుకుంటున్నావా? ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు, దేశ ప్రజలు గమనిస్తున్నారు, రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. దేశాన్ని నిండా ముంచుతుంది మోడీ, రాష్ట్రాన్ని నిండా ముంచుతుంది కాంగ్రెస్. దేశానికి రక్ష మోడీయే, శ్రీరామ రక్ష అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతుంటారు. సో వాళ్ళకి ఏం చెప్పుకొని రాజకీయాలు చేస్తున్నారు తప్ప శ్రీరాముడు ఉంటే మాత్రం వాళ్ళని నిజంగా ఉరిదీసి చంపేటోడు. శ్రీరాముడు ఎక్కడా, బీజేపీ ఎక్కడా? ఆనాడు తండ్రి మాటల కోసం వనవాసం వేగిండు, ఈనాడు విద్యార్థుల కోసం నువ్వు వీడియో తీసినావు తప్ప విద్యార్థుల దగ్గరికి వచ్చేమన్నా కూర్చున్నావా? నీ బిడ్డలు కాదా వాళ్ళు? రాజ్యంలో ఉన్నోళ్ళందరూ సుభిక్షంగానే ఉంటే రాజ్యం బాగున్నట్టు కదా. నువ్వు రాక్షసుడిలాగా రాజ్యం ఏలుకుంటా రాజ్య ప్రజలను, రాజ్యంలో ఉన్న బిడ్డలను నరకయాతన పెడుతున్నావు. నీ పాలన ఎక్కడా? నీది రావణ పాలన. అసలు రాముడి పాలన, అసలు రాముడి గురించి చెప్పే నైతిక బాధ్యత కూడా బీజేపీలకు లేదు. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే అంటా ఉన్నారు. తెలంగాణలో అధికారం వస్తుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎందుకు, దేనికోసం తెలంగాణ టార్గెట్?
మెడికల్ కాలేజీలు ఇవ్వనందుకు తెలంగాణ టార్గెటా? మనకు కనీసానికి ఒక ప్యాకేజీ ఇవ్వనందుకు తెలంగాణ టార్గెటా? నవోదయ విశ్వవిద్యాలయాలు ఇవ్వనందుకు తెలంగాణ టార్గెటా? కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వనందుకు తెలంగాణ టార్గెటా? తల్లిని చంపి బిడ్డను బతికించిండ్రు అని నా తెలంగాణ ఏర్పాటును అవమానించినందుకు తెలంగాణ టార్గెటా? ఆడెవడో వస్తాడు, వాడెవడో ఎంపీ అంట, పార్లమెంట్ సాక్షిగా పాకిస్తాను దాంతోటి పోలుస్తాడు ఆంధ్ర విభజనను. అట్లాంటి వాళ్ళు మాకు తెలంగాణకు అవసరం లేదు. మా తెలంగాణ బిడ్డలు విఘ్నులు, వివేకవంతులు, పోరాటవంతులు. సో ఏం చెప్తారు మరి ధర్నా తరపున ఏం చెప్పదలుచుకున్నారు? ఏం డిమాండ్ చేస్తారు ఈ పేపర్ లీకేజ్ అంశం? ప్రతి బిడ్డకు, ప్రతి విద్యార్థికి ఒక తల్లిని కాబట్టి ఒక బిడ్డ బాధ తెలుసు, ఒక స్టూడెంట్గా చదువుకున్న కాబట్టి స్టూడెంట్స్ బాధ తెలుసు. మా బీఆర్ఎస్ పార్టీ రామన్న గారు వీళ్ళందరికీ అండదండై ఉంటారు. సో అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ చాలా మంది క్వశ్చన్ చేస్తా ఉన్నారు. మొన్న కాంగ్రెస్ వాళ్ళు కూడా అడుగుతా ఉన్నారు, 10 బీఆర్ఎస్లో పేపర్ లీకేజ్లు అయినాయి, కేంద్రంలో ఉన్న బీజేపీ హయాంలో పేపర్ లీకేజ్ అయినాయి అని చెప్పేసి అంటారు. మా రామన్న గారు పదే చెప్పిండ్రు ఆ పేపర్ లీకేజీ విషయంలో తప్పు జరిగింది, మాకు ఏ విధమైన శిక్షించిండ్రో మేము శిక్ష అనుభవిస్తున్నాం కదా. ఇప్పుడు దాన్ని మళ్ళీ తీయడం ఎందుకు? అరిగిపోయిన గ్రామోఫోన్ రికార్డు లెక్క పోయిన దాని గురించి మాట్లాడడం ఎందుకు? ఇప్పుడు నడుస్తున్న దాని గురించి మాట్లాడండి. మీరు మా మీద లీకులు అది దాన్ని పెట్టిరు కదా, మరి మీ లీకులు అయినాయి వాటి గురించి మాట్లాడండి. రేవంత్ రెడ్డి, మోడీ ఇద్దరు గల్లీలో దోస్తులు, ఢిల్లీలో దోస్తులు, గల్లీలో లడాయి గంతే తప్ప ఇంకోటక్క. ఇప్పుడు నిన్న రాహుల్ గాంధీ అరెస్ట్ అయితేనే కాంగ్రెస్ పార్టీ నాయకులు బయటకు వచ్చిళ్ళు. ఇప్పుడు ఇంత జరుగుతానా నిరుద్యోగుల పక్షాన ఎందుకు మరి బయటకు రాగలేకపోతా ఉన్నారు కాంగ్రెస్? రాహుల్ గాంధీ తరపున వస్తారు కానీ నిరుద్యోగుల తరపున వస్తారా? నిరుద్యోగుల తరపున వస్తే వాళ్ళకి పేరు వస్తుంది అంటే వస్తారు, ఏదో పేరు రావడానికి వచ్చిర్రు తప్ప ఇంకొకటి ఏం లేదు. దొంగ ప్రేమలు నటించకండి. ఇప్పటికి కూడా దేశం అస్తవ్యస్తం కావడానికి కారణం మీ 2 జాతీయ పార్టీలు తప్ప ఇంకొకటి ఏం లేదు. రేపు ఈ 2 జాతీయ పార్టీలు వద్దు అనుకొని ప్రత్యామ్నాయం ఎత్తుక్కునే పరిస్థితిలో యువకులు, రైతులు, ప్రతి ఒక్క వర్గం పడ్డది. ఓకే, బాయ్.